ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నిన్న మాజీ మంత్రి వైసీపీ కీలక నేత ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కన్నీరు పెట్టుకున్నారు. కన్నీరు పెట్టుకోవడానికి కారణం ఏంటి అనేది ఇక్కడ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో ఒక మాట మాట్లాడారు. అదేంటంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరే రాష్ట్రంలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు అనేది ఒక అంశం అయితే, అసలు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవటం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది అనేది గతంలో ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న బొత్స సత్యనారాయణ గారే మాట్లాడారు అనేది అచ్చెన్నాయుడు గారు ఒక కామెంట్ చేశారు. కామెంట్ చేస్తే బొత్స సత్యనారాయణ గారు వచ్చి దానికి వివరణ ఇచ్చుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని తలుచుకొని బోలా 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 ఏడిశారు. అయితే నిజంగా బొత్స సత్యనారాయణ గారు ఈ కామెంట్ చేశారా అంటే చేశారు. చేసిన మాట వాస్తవం. ఆన్ రికార్డ్స్ బొత్స గారి మాట ఉన్నాయి. 2012 జూన్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా బొత్స గారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో. తర్వాత పీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు యాంటీ జగన్ యాంటీ వైసీపీ స్టాండ్లో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి మరణం మీద అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేసిన మాట వాస్తవం. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి అంటే బొత్స గారు ఈ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే, అప్పట్లో వైసీపీ వాళ్ళు కొన్ని అనుమానాలు లేవనెత్తారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం మీద. రిలయన్స్ వాళ్ళు హస్తం ఉంది, చంద్రబాబు హస్తం ఉంది, సోనియా గాంధీ హస్తం ఉంది, ఇలా రకరకాల అనుమానాలు లేవనెత్తిన సమయంలో లేదు అసలు జగన్మోహన్ రెడ్డి హస్తమే ఉందేమో, అందుకనే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ముంబైలో జగన్ ఉన్నారేమో, కనీసం రాజశేఖర్ రెడ్డి గారి మరణ వార్త తెలుసుకొని ఉట్ను కూడా రాలేదు కదా జగన్. ఇప్పుడు తండ్రి హెలికాప్టర్ మిస్సింగ్ అయింది అనేటువంటి వార్త రాష్ట్రం మొత్తం దావనంలో వ్యాపించింది. ఆ వార్త జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసి ఉంటుంది. ఆ సమయంలో రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, డొక్కా మాణిక్ వరప్రసాద్ వీరంతా కలిసి కాలి నడకను 20 కిలోమీటర్లు నడుచుకుంటూ నల్లమల అడవుల్లో ఆ హెలికాప్టర్ని ఎత్తుకుంటూ తిరిగారు. రాష్ట్ర మంత్రులు తిరిగారు. కనీసం జగన్మోహన్ రెడ్డి కర్నూలు వచ్చాడా? రఘువీరారెడ్డి వయసు ఎక్కడా? జగన్ వయసు ఎక్కడా? డొక్కా మాణిక్ వరప్రసాద్ వయసు ఎక్కడా? జగన్ వయసు ఎక్కడా? వాళ్ళకి ఉన్న అనుబంధంతో పోలిస్తే నీ తండ్రి మీద అనుబంధం ఎక్కువ ఉండాలి కదా. నువ్వెందుకు ఆ రోజు కనీసం కర్నూలు వెళ్ళలేదు? నల్లమల అడవుల్లో హెలికాప్టర్ మిస్ అయింది, అది కర్నూలు జిల్లా పరిధి. ఎందుకు నువ్వు కనీసం కర్నూలు వెళ్ళలేదు? ఎందుకు నీ తండ్రి గురించి నువ్వు వాకప్ చేయలేదు? ఇది ఖచ్చితంగా అందరూ క్వశ్చన్ చేస్తారు కదా. ఇదే అచ్చెన్నాయుడు గారు క్వశ్చన్ చేశారు. ఇది అప్పట్లో బొత్స గారు కూడా క్వశ్చన్ చేశారు. సరే ఇలా వైసీపీలో ఉండొచ్చు కాకైనా. బొత్స గారు ఎప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు? 2014 ఎన్నికల్లో కూడా చీపురుపాలెం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్స గారు పోటీ చేశారు. అవునా కాదా? 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు బొత్స గారు. 2014లో కాంగ్రెస్ తరపున ఓడిపోయిన తర్వాత కదా బొత్స గారు తర్వాత కాలంలో వైసీపీలోకి వచ్చింది. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద, రాజశేఖర్ రెడ్డి మీద బొత్స గారు ఎన్నిసార్లు మాట్లాడలేదు. కాబట్టి ఇదేదో పాత విషయాలకు వివరణ ఇచ్చుకునే విషయంలో వచ్చిన ఏడుపు కాదు, రాజశేఖర్ రెడ్డి మరణం గుర్తొచ్చి వచ్చిన ఏడుపు కాదు. మేబీ ఏడుపు ఏమై ఉంటుంది అనేది ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే చాలామందికి వస్తున్న అనుమానం ఏంటంటే, 2014 ముందు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని ఉపయోగించుకున్నాడు. వైఎస్ఆర్ మరణం వెనకాల జగన్ ఉన్నాడా లేదో నాకు తెలియదు, నేను అట్లా ఆరోపించను. రాజకీయ నాయకులు ఆరోపించినట్టు కట్టా కార్తీక్ ఆరోపించాడు, ఉన్నాడు అని నేను అన్ను. కాకపోతే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి మరణం వెనకాల రిలయన్స్ గ్రూప్ ఉంది అని ఆరోపించి, తీరా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ గ్రూప్కి సంబంధించినటువంటి పర్వీన్ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇది మాత్రం అడుగుతా నేను. ఒకవైపు రాజశేఖరని చంపించిందే అంబానీ అని చెప్పి, అంబానీ కుటుంబానికి రాజ్యసభ సీట్ ఎందుకు ఇచ్చావు అంటే నీ మాట అబద్ధమా? అంటే ఇలా లేనిపోని అనుమానాలు లేవనెత్తి రాజశేఖర రెడ్డి మరణాన్ని సానుభూతిగా మార్చుకొని, రాజశేఖర రెడ్డి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని తన వెనకాల ఓట్ బ్యాంక్గా మార్చుకొని 2014 ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికలప్పుడు చిన్నాన గొడ్డలతో ఇక చెప్పడం బాగోదు, మీకు తెలుసుగా. తర్వాత ఆ చిన్నాన మరణాన్ని కూడా ఉపయోగించుకొని సానుభూతి పొంది అది కూడా చంద్రబాబు మీద దోసేసి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందాడు జగన్మోహన్ రెడ్డి. 2014 ముందు నాన్న మరణం, 2019 ఎన్నికల కంటే ముందు చిన్నాన మరణం జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా కలిసి వచ్చాయి. 2024లో ఎవరి మరణం లేదు కాబట్టి మేబీ అమ్మ అందుకే భయపడి అమెరికాలో దాక్కుందేమో. ఆ రోజు పాపం షర్మిల గారి దగ్గర సేద తీరిందేమో. జగన్మోహన్ రెడ్డి గారికి కాలం గడిచినారు 2024 ఎన్నికల్లో. ఇప్పుడు 2029 ఎన్నికల్లో బొత్స గారు భయపడుతుంది ఏంటంటే, గత ఎన్నికల సమయంలో బొత్స గారు నా నాన్న లాంటోడు, తండ్రి సమానుడు అని మాట్లాడాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఇప్పుడు తండ్రి సమానుడు ఉన్నారు కాబట్టి బొత్స గారిని ఏమైనా గొడ్డలి పోటు
వేయించి అది కూడా చంద్రబాబు మీద దోసేసి సార్ రాజకీయ సానుభూతిని పొందడానికి జగన్ ఏమైనా ప్రయత్నం చేస్తాడా, బొచ్చగారు వెనకాల ఏమైనా గొడ్డలు తిరుగుతుందని భయం బొచ్చగారిలో ఉందా, ఆ భయం గుర్తొచ్చే కన్నీరు పెట్టుకున్నాడా, ఇది చాలా మందిలో కలుగుతున్న అనుమానం. దీనికి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. పాపం జగన్ అంటే అభిమానించే వైసీపీ క్యాడర్ కూడా కాదు. ఎందుకంటే వైసీపీ క్యాడరు ఇవాళ జగన్తో ఉంది అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం. కానీ ఇవాళ రాజశేఖర రెడ్డి గారి భార్య ఎక్కడున్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. పాపం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆమె ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతురు, తమ్ముడి కుటుంబం, తమ్ముడేమో చనిపోయాడు, తమ్ముడు కుటుంబం చనిపోయినటువంటి దానికి కారణాల కోసం న్యాయ పోరాటం చేసుకుంటుంది పాపం సునీత. ఏదైనా ఇక రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీదకి నెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ రాజశేఖర రెడ్డి వారసుని రాజకీయ లాభం మాత్రం పొందుతున్నాడు. సో దీనికి సమాధానం ఒక్క జగన్ మాత్రమే చెప్పగలడు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.